శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత రమేష్. మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు వరద ముంపుకు గురైంది. పీకల్లోతు కష్టాల్లో ఎందుకు మునిగింది? కాల్వల్లో నుంచి వెళ్లాల్సిన వరద నీరు గ్రామాల్లోకి ఎందుకు చేరింది? ప్రకృతి సృష్టించిన బీభత్సవమా, మానవ తప్పిదమా? అసలేం జరిగింది అక్కడ? అకాల వర్షాలకు సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న బాధితులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నునావత్ భూపాల్ నాయక్. కదిలి రండి మనుషులైతే, కలిసి రండి మమత ఉంటే, ఉప్పనలా ఉమ్మడిగా, ఉప్పనలా ఉమ్మడిగా. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఇటీవల కురిసిన ఎడతెరపి లేని వర్షాలు, వరదలతో రావిరాల గ్రామం అతలాకుతలమైంది. గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. కిసాన్ పరివార్ చైర్మన్ భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో కిసాన్ పరివార్ సీఈఓ వివేక్ తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని బాధితులందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ పరివార్ సీఈఓ వివేక్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లాలో 600 కుటుంబాలకు బియ్యం, పప్పు, ఆయిల్, వంట సామాగ్రిని పంపిణీ చేశామని, అధికారులు స్పందించి గ్రామంలో సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను ఆదుకోవాలని, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అనేక తాండాలు మేము తిరగడం జరిగింది. అసలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఒకరికి కూడు లేదు, ఒకరికి గుడ్డ లేదు, ఒకరికి అసలు ఏమీ లేదు. సో ఇవాళ మా వంతు కృషిగా మేము ఏదో ఉడతాభర్తీ సహాయం చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడి నుంచి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు అడుగుతూ ఉన్నా, నాకు తెలిసిన వారికి తెలియని వారికి అందరినీ అడుగుతూ ఉన్నా, దయచేసి మనం అందరం మన తోచినంత విధంగా ఈ 2 జిల్లాలకి, ఒకటి ఖమ్మం మరియు మహబూబాబాద్, తోచినంత విధంగా సహాయం చేసి మనం వాళ్ళకి ఈ ఆపద కాలంలో అందరం చేయూతనివ్వాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ మీ న్యూస్.